Hello people, Namaste. This is Sindhuraj speaking. Welcome to my channel Sindhuraj Official. ఇలా ఉండే నేను ఇలా అయ్యాను. బట్ మళ్ళీ మెల్లిమెల్లిగా వెయిట్ గెయిన్ అన్నది అవుతున్నాను. అది కూడా నేను చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల. నేను చేసే మిస్టేక్స్ ఏంటి? అవి నాకు ఎలా తెలిసాయి అనంటే, న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ ఇయర్‌కి ప్రతి ఒక్కరు రెజల్యూషన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. సో, నాలో ఏం చేంజెస్ కావాలి అని చెప్పి మా హస్బెండ్‌ని అడిగాననమాట. సో, నాలో చేంజెస్ మా హస్బెండ్ చెప్పినప్పుడు, మా హస్బెండ్‌లో చేంజెస్ ఇవి మార్చుకుంటే బావుంటదని నేను మా హస్బెండ్‌కి చెప్పినప్పుడు, అప్పుడు నాలో మిస్టేక్స్ ఏంటో నాకు తెలిసాయి. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. సో, నేను ఈ మిస్టేక్స్ చేయడం వల్ల నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పి కొన్ని మిస్టేక్స్ నాలో నాకు అర్థమయ్యాయన్నమాట. సో, నేను చేసే మిస్టేక్స్ ఏంటి? నిజంగానే ఆ రీజన్ వల్లే నేను వెయిట్ గెయిన్ అవుతున్నానా? అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ మీరు గనుక నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో ఫుల్‌గా చూడండి. ఎందుకంటే వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానెల్‌ని గనుక మీరు ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ మీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. చాలా వరకు వుమెన్స్ అందరూ వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే. అంటే బిఫోర్ మ్యారేజ్ కానీ, పిల్లలు పుట్టే ముందు వరకు కానీ మనం బక్కగానే ఉంటాము. బట్ వన్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బాడీలో జరిగే చేంజెస్ వల్ల మనం వెయిట్ గెయిన్ అన్నది అవుతాము. అండ్ అప్పుడు మన ఏజ్ ఎంతుంటది? కొంతమందికి ముందు పెళ్లవుతది. కొంతమందికి తర్వాత పెళ్లయితది. ఫర్ సపోజ్ తీసుకుంటే 25-35, 40 మనం పిల్లల్ని కన్న తర్వాత. ఈ 25-35 ఏజ్‌లో మనం మన హెల్త్‌ని, మన లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నామో అది డైరెక్ట్ నెక్స్ట్ 20 ఇయర్స్ మీద ఇంపాక్ట్ పడతది. ఈ ఏజ్‌లో మనం రాంగ్ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతున్నామా? లేదా హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతున్నామా? అన్నది మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఇది హెల్త్‌కి సంబంధించనే కాదు, స్టడీస్ గురించి ఇంకా చాలా వాటితో రిలేట్ చేసుకోవచ్చు. మన అమ్మమ్మల నాటి కాలం అంటే ముందు జనరేషన్ వాళ్ళకు పెద్దగా అవేర్‌నెస్ లేదు. అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది. యూట్యూబ్‌లో వెయిట్ లాస్ అని వెతికితే చాలా వీడియోస్ వస్తాయి. బట్ అప్పటి జనరేషన్‌లో ఇలాంటి ఏం అవేర్‌నెస్ లేకపోయినా కూడా వాళ్ళు ఫిట్‌గా ఉండేవాళ్ళు. అంటే తిన్నది అరిగేదాకా పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళు తిన్న తర్వాత ఒకే దగ్గర కూర్చోకుండా పొలంకి వెళ్ళేవాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఎక్కువగా ఉండేది. అందుకే వాళ్ళు అప్పటి కాలంలో హెల్తీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకున్న 24 అవర్స్‌లో ఒక 1 అవర్ మనము ఫిట్‌గా ఉండడానికి జిమ్ ఆర్ ఎక్సర్‌సైజ్ అని చెప్పి చేస్తున్నాం. మిగతా 10, 12 అవర్స్ చదువుకునే వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని చదువుకుంటారు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేస్తారు. హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఒకే దగ్గర కూర్చుంటారు. సోఫా మీద లేదంటే బెడ్ మీద అట్లా కూర్చుంటారు. సో, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఈ 24 అవర్స్‌లో మనం ఓన్లీ 1 అవరే మన ఫిజికల్ యాక్టివిటీ మీద టైమ్ స్పెండ్ చేస్తున్నాం. అది కూడా చాలా తక్కువ. కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. అండ్ మెయిన్‌గా చాలా వరకు అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అనంటే ఫుడ్ గురించే ఆలోచిస్తాము. లైక్ ఏం తినాలి? ఏం తినొద్దు? ఏ డైట్ ఫాలో అవ్వాలి? అని చెప్పి ఫుడ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. వాటర్ గురించి ఆలోచించము. బట్ వాటర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తది వెయిట్ లాస్ అవ్వడంలో కానీ, మనం హెల్తీగా ఉండడంలో కానీ. వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవడమే. సో, నేను చెప్తుంటాను మీకు లైక్ మార్నింగ్ లేచిన తర్వాత 100% 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి. యెస్, నేను మార్నింగ్ తీసుకుంటాను. మిగతా డే చాలా తక్కువ తీసుకుంటాననమాట. చాలా సార్లు మన బాడీకి ఆకలి కాదు. కానీ డీహైడ్రేషన్‌ని ఆకలిగా ఫేక్ సిగ్నల్స్ ఇస్తదనమాట. అప్పుడే మనకి స్వీట్స్ తినాలి అని చెప్పి జంక్ మీద క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. నేను తెలుసుకున్నది నా ఒపీనియన్‌లో ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఫుడ్‌ని కంట్రోల్ చేయడంతో పాటు వాటర్‌ని కూడా కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి. అండ్ నేను ఇంతకుముందు చాలా వెయిట్ లాస్ వీడియోస్‌లో కూడా చెప్పాననమాట. మార్నింగ్ లేచిన తర్వాత 100% వాటర్ తాగాలి. అది డిటాక్స్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, లేదంటే నార్మల్ ల్యూక్ వార్మ్ వాటర్ అయినా సరే 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. ఎందుకు వాటర్ అన్నది అంత ఇంపార్టెంట్ మన బాడీకి అనంటే, మన బాడీలో ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క ఆర్గన్ వాటర్ లేకుండా వర్క్ అవ్వదు. ప్రతి ఒక్క ఆర్గన్‌కి వాటర్ కావాలి కరెక్ట్‌గా ఫంక్షనింగ్ అవ్వడానికి. అండ్ వాటర్ మంచిగా తీసుకోవడం వల్ల డైజెషన్ స్మూత్‌గా ఉంటుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అంటే మన బాడీ మనకి కొన్ని సైన్స్ చూయిస్తది.
ఫ్యాట్ బర్నింగ్ అయ్యేటప్పుడు. బట్ అవి మనం రియలైజ్ అవ్వము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మనము వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాం. వెయిట్ లాస్ అంటే మన బాడీలో ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాట్‌ని బర్న్ చేయడమే కదా! సో, మన బాడీలో ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడు, మన బాడీలో మనం కొన్ని చేంజెస్ చూస్తాము. లైక్ కొంతమంది స్కిన్‌కి ఏ ప్రాబ్లమ్ రాదు. కొంతమంది స్కిన్ కొంచెం ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తది. డ్రైగా అయిపోతది. డల్‌గా అనిపిస్తది. అండ్ పింపుల్స్ కూడా వస్తాయన్నమాట. అప్పుడు మనం చేసే వెయిట్ లాస్‌లో ఏదో మిస్టేక్ ఉంది అని అనుకుంటాము. కానీ ఇది మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది అని చెప్పి రియలైజ్ అవ్వము. బట్ ఇన్‌ఫాక్ట్ మన బాడీలో ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు కూడా ఈ సైన్ మనకి మన బాడీ చూయిస్తుందన్నమాట. దానికి మనం ఎక్స్‌ట్రా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా వాటర్ తీసుకోవాలి. మంచిగా వాటర్ తీసుకుంటే అది 1 వీక్, 2 వీక్స్‌లో మంచిగా తగ్గిపోయి మళ్ళీ మంచి గ్లో వస్తది. ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు కూడా కొన్నిసార్లు మనకు ఊరికే దాహమేస్తూ ఉంటది. అండ్ మన మౌత్ అంతా కూడా డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటది. అప్పుడు కూడా మనము ఊరికే మౌత్ అంతా డ్రై అయిపోతుంది, ఏమైంది అని అనుకుంటాం కదా! సో, అప్పుడు కూడా మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. అదే రీజన్ అన్నమాట. సో, ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడు కూడా మనకి థర్స్టీ ఫీలింగ్ ఎక్కువొస్తది. అండ్ మన మౌత్ డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఒక గ్లాస్ వాటర్‌లో కొంచెం చిటికెడు ఒక పించ్ అంత సాల్ట్ ఏసుకొని తాగితే చాలన్నమాట. వాటర్ అన్నది ఓన్లీ వెయిట్ లాస్‌కని మాత్రమే కాదు. చాలా వరకు తెలిసిందే. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ హైడ్రేటింగ్‌గా ఉంటుంది. మన హెయిర్‌కి మంచిది. అండ్ మనకి మంచి స్లీప్ కూడా ఉంటుందన్నమాట. మనం మంచిగా పడుకోగలుగుతాం కూడా. సో, వాటర్ కరెక్ట్‌గా తాగితే మన మైండ్ కామ్‌గా ఉంటుంది. అండ్ మనం తీసుకునే డెసిషన్స్ బెటర్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు ఆకలి ఫేక్ సిగ్నల్స్ ఇవ్వదు. అప్పుడు మన క్రేవింగ్స్ అన్నవి కూడా తగ్గిపోతాయన్నమాట. ఈ వీడియోలో ఇంకా నాకు తెలిసింది, నేను ఫాలో అయింది ఒక సింపుల్ డైట్ ప్లాన్ చెప్తాను. సో, మీలో ఎవరికైనా అది నచ్చితే ఫాలో అవ్వచ్చు. నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేనొక వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆ పౌడర్ వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తది. సో, ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ ఆ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగేస్తాను మార్నింగ్ టైమ్‌లో. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి జావా కానీ, లేదంటే ఏదైనా వెజ్జీ జ్యూస్ లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఏదైనా కూరగాయల జ్యూస్ లైక్ పాలకూర జ్యూస్ కానీ, అట్లా ఏదో ఒక జ్యూస్ తీసుకోవాలనమాట. లేదు అనంటే మనం ముందు డే నైటే డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్‌కి డ్రై ఫ్రూట్ స్మూతీ చేసుకొనన్నా తాగొచ్చు. ఇవన్నీ లేదంటే జస్ట్ ఒక ఫ్రూట్ అయినా తినొచ్చనమాట. కాకపోతే బ్రేక్‌ఫాస్ట్‌ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సో, ఇలాంటివి హెల్తీవి తీసుకుంటే ఏంటంటే మనము వెయిట్ గెయిన్ అవ్వము. కానీ హెల్తీగా ఉంటామనమాట. బ్రేక్‌ఫాస్ట్ నుండి లంచ్ వరకు ఏం తినకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం సిప్‌గా వాటర్ తీసుకోవాలనమాట. ఒకటేసారి ఎక్కువగా వాటర్ తాగొద్దు. డే మొత్తంలో ఒక 3-4 లీటర్స్ తాగాలి. అది కూడా అప్పుడో గ్లాస్, అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అట్లా తీసుకోవాలనమాట. సో, ఇంకా లంచ్ విషయానికొచ్చేస్తే కొంచెం ఒక చిన్న కప్ రైస్ తీసుకోవాలి. రైస్‌ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా వరకు అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అనంటే అన్నం తినడం కంప్లీట్‌గా మానేయాలి అనుకుంటారు. సో, అట్లా మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే తర్వాత అది మనకి ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ ఇస్తది. సో, రైస్ అన్నది తీసుకోవాలి. లంచ్ టైమ్‌లో తినాలి. ఒక చిన్న కప్ అంత రైస్ తీసుకొని మీ ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ. నేను ఏ కర్రీ అంటే ఆ కర్రీ తినేస్తాననమాట. సో, అంతే లంచ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు బ్లాక్ కాఫీ కానీ, లేదు అనంటే మనము ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా కింద ట్యాగ్ చేస్తాను. లైక్ నువ్వుల లడ్డు, పల్లి పట్టీలు ఇట్లాంటివి హెల్తీవి తీసుకోవాలనమాట. ఏదో ఒకటి తినాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి, బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నవి అలాంటివి తీసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ నైట్ విషయానికొచ్చేస్తే నైట్ రైస్ స్కిప్ చేయడమే మంచిది. లైక్ ఆ ప్లేస్‌లో మీరు జొన్న రొట్టెలు కాకపోతే చపాతీ అనంటే 3, 4 అట్లా తినేయొద్దు. 1 ఆర్ 2 ఫస్ట్ 2 తింటున్నారనుకో మెల్లిమెల్లిగా 1 ½ తర్వాత 1కి అట్లా రండి. సో, నైట్ చపాతీ ఆర్ జొన్న రొట్ట లేకపోతే ఏదన్నా సలాడ్ కానీ అట్లాంటివి తీసుకోవాలి. డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వాక్ చేయాలి. తిన్న వెంటనే కాదు. తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా వాటర్ అట్లాంటివి ఏం తీసుకోకుండా పడుకోవాలి. వెయిట్ లాస్‌లో మంచి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో, హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవాలనమాట. మినిమమ్ ఒక 7-8 అవర్స్ అన్నా మినిమమ్ 7 అవర్స్ అన్నా పడుకోవాలి. అండ్ వెయిట్ లాస్ కోసం చూసేటప్పుడు కొన్ని పాటించాలి. ఏంటంటే షుగర్ అన్నది అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ అన్నది తినొద్దు. సో, ఏదన్నా ఒక్కరోజు ఎప్పుడో ఒక్కసారి కొంచెం లైట్‌గా అట్లా తింటే పర్లేదు కానీ ఊరికే తినొద్దు. ఎప్పుడో ఒక్కసారి కొంచెం అంటే ఏం కాదు. అండ్ ఎక్సర్‌సైజ్, వాకింగ్ ఇవి కూడా ఇంపార్టెంట్. సో, మీకు టైం లేదు జిమ్‌కెళ్ళడానికి, ఎక్సర్‌సైజ్ జేయడానికి టైం లేదు అనంటే
డైలీ కొద్దిసేపు నడుస్తుండాలి. మార్నింగ్ ఒక 15 మినిట్స్, మధ్యాహ్నం ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్, నైట్ ఒక 15 మినిట్స్. సో, రోజు మొత్తంలో ఒక 1 అవర్ అన్నా వాక్ చేయడానికి ట్రై చేయాలి. ఒకటే దగ్గర గంటలు, గంటలు కూర్చోకుండా లేచి వర్క్ చేస్తున్నప్పుడైనా సరే లేచి ఒక 15 మినిట్స్ వాక్ చేసొచ్చి మళ్ళీ కూర్చోవాలి. చదువుకునేటప్పుడైనా అంతే. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా అంతే. ఒకటే దగ్గర కూర్చోకుండా అప్పుడప్పుడు ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అట్లా వాక్ చేస్తూ ఉండాలి. మన బాడీని మనం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంచాలి. సో, ఇదన్నమాట వీడియో. ఈ వీడియో ఎవరికన్నా ఒక్కరికి యూజ్‌ఫుల్ అయినా ఐ విల్ బి హ్యాపీ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై బై.